హాస్పిటల్ ఫౌండర్. సో సార్ శివకుమార్ ఆధ్వర్యంలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్ గా పేషెంట్స్ కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్ గా, నీట్ గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్ కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేసామండి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ఓపీ ప్రైస్ 200 రూపీస్ ఓపీ. ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కూడా. అడ్వాన్స్డ్ ఓటీ, నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్డ్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు. ఇక్కడ వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళే రెఫర్ అయ్యే కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్ పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా డిసైడ్ చేసి ఉంటారు సార్ ప్రైస్, అంటే అందరి ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అఫోర్డబిలిటీ చాలా మంది అదే రేంజ్ లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్, ఎవరన్నా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఒక 6 months స్టార్ట్ చేస్తున్నామండి. అప్లై చేయాలి. అప్లై చేసి 6 months లో వస్తుంది. సో డెఫినెట్ గా ఆర్సీ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ రన్ చేస్తాం. ఆర్సీ సంబంధించిన కార్డియాలజిస్ట్ ఉన్నాడు. అయితే ఇక్కడ క్యాట్లాగ్ వరకు లేదు సార్, ఇక్కడే ఉన్నారు. సార్ ఇక్కడే మేడం సార్ ఇద్దరు లోకల్. ఆయన షావలి డాక్టర్, ఆయన పేరు ఖైరునిసా బేగం గైనకాలజిస్ట్ పేరు, షావలి కార్డియాలజిస్ట్ పేరు, రమేష్ నాయక్ సార్ సర్జన్ పేరు. ఈ 3 డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. డేలో నైట్ డ్యూటీలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ లేదు క్యాట్లాగ్ లేదు. జస్ట్ ఈసీజీ వరకు 2D వరకు ఉంది సర్వీసెస్ ఇక్కడ. రెఫర్ చేసి స్టెబిలైజ్ చేయొచ్చు. కొన్ని కేసెస్ కి అన్నిటికీ రెఫర్ అవ్వచ్చు. వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. డాక్టర్ నవత. నా పేరు శివకుమార్ అండి. ఈ హాస్పిటల్ దీని ఫౌండర్స్ మేమే. అంటే అందరు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం వస్తూ ఉండని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఆల్రెడీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఆయనలోనే అందరు వైద్యులంతా వచ్చిండ్రు. ఏ సమస్య లేకుండా అన్ని రోగాలకు కూడా ఇక్కడ వైద్యం చేసేదానికి డాక్టర్లంతా కూడా సమకూర్చిన పరిస్థితి కూడా ఉండే. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో 2 ఏళ్ల పరిపాలన చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడా పేదలకు వైద్యం అందే పరిస్థితి లేని పరిస్థితి కూడా ఆదోళనలో చూస్తూ ఉన్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకున్న తర్వాత చాలామంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉన్న తరుణంలో కూడా మన దగ్గరికి వస్తారు. సార్ ఏమైనా తగ్గిందని చెప్పమని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ విషయంలో కూడా మనకి అనుకూలం ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్లు నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు సార్ నేను చేసినాను, ఈ విధంగా చేయొద్దంటే ఏదన్నా మీరు వాళ్ళకి సహకారం ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా 5,000, 10,000, 15,000 తగ్గించేసి బిల్లు తీసుకోవడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చేస్తూ ఉన్నా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఆరోగ్యపరంగా పేదలకి అందుబాటులో ఉండే వైద్యం అందించమని చెప్పేసి కూడా వీళ్ళు కూడా చెప్పడం జరుగుతాం. కొత్తగా ఏర్పాటు చేసినారు కాబట్టి అంటే వీళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వెంటిలేటర్ పెడతారు, దాని కాస్ట్ ఎక్కువ. కొన్ని ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో విలువైన ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చారనుకోండి, అప్పుడైతే మన గవర్నమెంట్ ఏం పెట్టిందంటే ఫ్రీగా 50,000 ఇంజక్షన్ ఇస్తామండి. మరి ఎప్పుడు ఇస్తా ఉన్నారో కూడా తెలియదు. అది అన్నీ అందుబాటులో ఉండే పరిస్థితి కూడా చేసిన పరిస్థితి కూడా ఉండే. మళ్ళీ ఈరోజు ఉండాలి తెలియదు. మళ్ళీ ఈ హార్ట్ సంబంధించిన విషయానికి వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వృత్తి ధర్మంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనే సేవ్ అవుతారని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా